హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో జూనియర్ సూ అయితే హీరోయిన్కి మనం ఒక ప్రింటర్ని రెంట్ తీసుకుందాం, మన బడ్జెట్లోనే ఉంటుంది ఆ ప్రింటర్ అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. ఈ మాట విన్న హీరోయిన్ కూడా ఒకసారి ఆలోచించి సరే అయితే ఆ ప్రింటర్ గురించి తెలుసుకో, నేను కూడా ఇన్వెస్టర్స్ని వెతుకుతాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా సూ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ సూ అయితే ఒక ప్రింటర్ని అయితే కలుసుకుంటాడనమాట. ఇప్పుడు 1 అవర్లో మనకి మీటింగ్ ఉంది, మనం అర్జెంట్గా మీటింగ్కి వెళ్తే ప్రతి ఒక్కటి మాట్లాడుకోవచ్చు, మనకు అప్పుడు 3D ప్రింటర్ కూడా వస్తుంది అనగానే సరే కాంట్రాక్ట్ రెడీ చేసావా అని హీరోయిన్ అయితే కంగారు పడుతుంది. అలా కంగారు పడినప్పుడే లీలీ కూడా కాల్ చేస్తుంది అనమాట హీరోయిన్కి. లీలీ కాల్ చేసి అయితే ఇలా చెప్తుంది, నా దగ్గర ఒక ఇన్వెస్టర్ అయితే ఉన్నాడు, నేను ఇప్పుడే మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేశా, నువ్వు ఫాస్ట్గా వస్తే మనకి పని అవుతుంది అనగానే హీరోయిన్ అయితే అంటది, లేదు నాకు ఇప్పుడే అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది, నువ్వు ఈ షెడ్యూల్ని ఎప్పుడైనా షిఫ్ట్ చేయగలవా అని హీరోయిన్ అడిగేసరికి ఇక్కడ లీలీ అంటది, లేదు నేను అలా చేయలేను, అతను ఇప్పుడే ఒప్పుకున్నాడు, సో నువ్వు రాకపోయినా నువ్వు సూనైనా పంపించు ఆయనతో మాట్లాడడానికి అని చెప్పగానే సరే అయితే నేను జూనియర్ సూన్ అయితే పంపిస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇదంతా విన్న జూనియర్ సూ కూడా లీలీని కలవచ్చని హ్యాపీగా ఫీల్ అయ్యి లీలీ దగ్గరికి అయితే వెళ్తాడు. లీలీ అయితే చెప్తుంది, ఆయన అయితే ఇప్పుడు వస్తాడు, నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి సరేనా అని చెప్పి అనడంతో సూ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం అనేది ఆ ఇన్వెస్టర్ అయితే చూస్తాడు. ఈ ఇన్వెస్టర్కి లీలీ మీద అయితే కన్ను ఉంటుందన్నమాట. ఇంకా ఆ ఇన్వెస్టర్ అయితే వీళ్ళ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా లీలీ ఏమో ఇక్కడ సూన్ అయితే పరిచయం చేస్తుందన్నమాట ఆ ఇన్వెస్టర్కి. ఇక్కడ ఇన్వెస్టర్ కూడా సూన్ అయితే చూస్తాడు, కానీ తన అయితే కొంచెం ముఖం మార్చేసుకుంటాడు. ఇంకా లీలీతో ఇలా అంటాడనమాట, నీకు కావాల్సిన వాళ్ళంటే నాకు కూడా కావాల్సిన వాళ్ళే కదా లీలీ, నువ్వు ఆ మాత్రం చెప్పాలా ఏంటి, నేను చూసుకుంటానులే, సరే నాకెంతో ఫేవరెట్ అయిన వాటర్ అనేది తీసుకొస్తావా అని చెప్పి లీలీని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. ఇంకా లీలీ వెళ్ళగానే ఇక్కడ సూ అయితే నేను మా ప్రాజెక్ట్ అంతా చూపిస్తాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాడు, కానీ అతనైతే ఇంట్రెస్ట్ చూపించడమాట. నా దగ్గర ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనగానే లేదు సార్, మా అన్లాక్ ప్రాజెక్ట్ అనేది కూడా అంతా వర్కౌట్ అయిపోయింది, మేము ప్రొడక్ట్ కూడా క్రియేట్ చేసేసాము, ఒక్కసారి ఆలోచించండి అంటే సరే దీని గురించి నేను ఆలోచిస్తానులే, నాకు కొంచెం టైం కావాలి అని అంటాడు. ఇక్కడ లీలీ అయితే వాటర్ తీసుకొని అయితే వస్తుందన్నమాట ఆ ఇన్వెస్టర్ దగ్గరికి. కానీ అప్పటికి వీలైతే వచ్చేసేసరికి లీలీ అయితే ఏంటి అప్పుడే మాట్లాడిపోయినాయా అని అంటదన్నమాట. తను కొంచెం ప్రైస్ గురించి ఆలోచిస్తున్నాడు, మనం వెళ్దామా లీలీ అని చెప్పి లీలీ మీద హ్యాండ్ అయితే వేస్తాడనమాట. ఈ లీలీకి ఇదంతా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇదంతా సూ కూడా చూస్తాడు. ఇంకా లీలీ అయితే తన ఫ్రెండ్ కోసం ఏమీ పట్టించుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా లీలీ అయితే సరేలే అని చెప్పి అనుకొని వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ సూకి అయితే చాలా కోపం వస్తుంది, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని. ఇంకా అప్పుడే ఆ ఇన్వెస్టర్ భార్య అయితే లిఫ్ట్లో నుంచి దిగుతుంది అనమాట. ఇంకా తన భార్యను చూసిన వెంటనే ఆ ఇన్వెస్టర్ ముఖం అయితే మాడిపోతుంది, అడ్డంగా దొరికిపోయాను రా బాబు నా పెళ్ళానికి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా తన పెళ్ళం అయితే అంటది, ఎప్పుడు చూడు ఏదో ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూనే కనబడతావు, ఇప్పుడు ఈ అమ్మాయితో కూడా అలాగే కనబడుతున్నావు, నీకు సిగ్గు అనేది ఉందా, నా చుట్టూ ఇలా మోసం చేసి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇలా చేస్తావా అని అనగానే ఇక్కడ మన లీలీ అంటది, మీరు తప్పుగా అనుకోకండి మేడం, మీ హస్బెండ్ మా క్లయింట్ మాత్రమే అంతే అని చెప్పి అంటదన్నమాట. కానీ ఆ ఇన్వెస్టర్ వైఫ్ అయితే ఇలాంటిది, నా కళ్ళు పోయినాయి అనుకుంటున్నావా, వీడు నీ మీద కూడా చేయవేసి చాలా క్లోజ్గా ఉన్నాడు, నువ్వు కూడా ఏమన్నట్లేదు, అయినా నాకు తెలియదు అంటావా అంటే ఆ ఇన్వెస్టర్ తన వైఫ్కి అయితే లీలీ మీద దూసేస్తాడు. ఈ పిల్లే నన్ను సెడ్యూస్ చేయాలని చాలా ట్రై చేస్తుంది, నేను లొంగపోయేసరికి ఇలాంటి ట్రిక్స్ యూస్ చేస్తుందని. కానీ ఆ ఇన్వెస్టర్ వైఫ్ అయితే లీలీని కొట్టబోతుంటే లీలీ అయితే ఆమెను పట్టుకొని రివర్స్ లో తన హస్బెండ్ నే కొడతాదన్నమాట. ఇంకా తాడైతే అంటాడు, ఎంత ధైర్యం అంటే నువ్వు నన్ను కొడతావా అని చెప్పి. ఆ మాటకి లీలీ అంటది, దీనికి ధైర్యం ఎందుకురా, అయినా నువ్వు నా వెనకాల చేయి వేసిన నోరు మూసుకొని ఉన్నాను ఏమనుకుంటా, అది నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకొని నా మీద నింద వేస్తావా, ఇంకోసారి ఇలా చేస్తే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా అని చెప్పి ఎదిరిస్తుంది. ఇంకా తన వైఫ్ కూడా చెప్తుంది, ఇలాంటి చెత్తని నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, నీ హస్బెండ్ అనే చెత్తని బయటపడే అని చెప్పి తనకి వార్నింగ్ అనేది ఇచ్చి అక్కడి నుంచి అయితే సూని తీసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇంకా సూ అయితే అంటాడు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు కావాలంటే ఏడ్చి, నేను ఎవరికి అయితే చెప్పను, ఇదిగో నీకు నేను ప్రామిస్ కూడా చేస్తున్నాను, నీకెంత బాధ ఉన్నా ఇక్కడ ఏడ్చి, నేను ఒక్కలకు కూడా చెప్పనని చెప్పి అనేసరికి ఇక్కడ లీలీ అయితే నవ్వుకుంటుంది అనమాట సూ అన్న మాటలకి. ఇంకా సూతో అయితే ఇలా అంటది, నేనెందుకు ఏడవాలి చెప్పు, ఏడవాలంటే వా ఇన్వెస్టర్ ఏడవాలి, నేను వాడి భార్య ముందు పరువు కూడా తీసేశాను, వాడి గురించి కూడా వాడి భార్యకి చెప్తాను చెప్పాను, వాడు ఎక్కడో పక్కన కూర్చొని ఏడవాలి తప్ప నేనైతే ఏడవకూడదు, అలాగైతే నేను ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను వేరే చోటికి, నేను ఫుల్గా చిల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అనగానే సూ అయితే అంటాడు, అలాగైతే నేను కూడా నీతో పాటు రానా అని చెప్పి. ఆ మాటకి లిల్లీ అయితే అంటది, లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా, నువ్వైతే జాగ్రత్తగా ఇంటికి అనేది వెళ్ళిపో, జాగ్రత్తే అని చెప్పి లీలీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. లీలీ దీనికి జాగ్రత్త చెప్పిందని
చెప్పి అనుకొని సు అయితే మురిసిపోతాడు. తను నన్ను చాలా అంటే చాలా కేర్ చేస్తుంది, నా మీద ఎంత జాగ్రత్త ఉంటే అలా చెప్తుంది అని చెప్పి మనసులో అయితే మురిసిపోతూ ఉంటాడనమాట సు అయితే. ఇక్కడ లీలీ అయితే బార్కి వెళ్తాదన్నమాట. ఇంకా బార్లో తను డ్యాన్స్ చేస్తుంటే ఒంటరిగా ఉందని చెప్పి ఒక అబ్బాయి అయితే లిల్లీ దగ్గరికి వస్తాడనమాట. లీలీతో ఇలా అంటాడు, నేను కూడా నీతో జాయిన్ అవునా, ఎంతో అందంగా ఉన్నావు కదా అని చెప్పి అనేసరికి ఇక్కడ లీలీ అయితే అంటది, ఏమీ అవసరం లేదు, నాకు ఇప్పుడు మూడ్ అనేది అసలు బాలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి అంటది. కానీ ఆ అబ్బాయి మాత్రం వినిపించుకోకుండా లీలీ మీద అడ్వాంటేజ్ తీసుకోవాలని చెయ్యి అనేది వేయాలనుకుంటాడు. లీలీ అయితే వెంటనే వాడు వేలనేది విరిచేస్తుందన్నమాట. ఇంకా వాడైతే, హే బేబీ, నువ్వు చాలా టెంపరేచర్లో ఉన్నట్టున్నావు, కావాలంటే నా కంపెనీ అనేది చాలా అవసరం, ఇమ్మంటే ఇస్తాను అన్నట్టయితే లీలీ మీద చెయ్యి వేయబోతుంటే అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఆడి చెయ్యిని వెనక్కి అనేది గెంటేస్తుంది. తనెవరో కాదు, హీరో ఫ్రెండ్ అయిన స్మైలీ మాట. ఆడవాళ్ళతో ఎంజాయ్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా ఎంజాయ్ చేయాలనుకోవడం తప్పు అని స్మైల్ ఆ అబ్బాయికి అయితే చెప్తాడు. ఈ మాటలు విన్న లీలీ అయితే ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఇంకా థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇంకా డ్రింక్ కూడా ఆఫర్ చేసేసరికి ఇక్కడ స్మైల్ కూడా సరే అయితే అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరూ అయితే కూర్చుంటారన్నమాట. ఇక్కడ లీలీ అయితే తనకి డ్రింక్ అనేది సర్వ్ చేయాలని చెప్పి అనుకుంటది. ఇంకా లీలీ అయితే స్మైల్ కి సర్వ్ చేయాలని చెప్పి డ్రింక్ అనేది పోస్తుంటే అప్పుడే ఇక్కడ స్మైల్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, ఎన్ని రోజులైంది స్మైల్ నిన్ను చూసి, నాతో పాటు రావచ్చు కదా, ఈ రోజు మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా లీలీ కూడా చూస్తుందన్నమాట. ఇంక ఇక్కడ స్మైల్ అయితే లీలీని చూసి, లేదు, నాకు అర్జెంట్గా ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది, నేను ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను, సో ఈ రోజు నేను నీతో ఉండలేను అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇవన్నీ వింటదన్నమాట లీలీ అయితే. లీలీని అయితే అడుగుతాడు స్మైల్, మనం డ్రింక్ చేద్దామా అని చెప్పి. ఇంకా స్మైల్ అయ్యేలా అడిగేసరికి ఇక్కడ లీలీ అయితే అంటది, నాకు ఇప్పుడు డ్రింక్ చేయాలని అస్సలు లేదు అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇది వినగానే ఇక్కడ స్మైల్కి అయితే అర్థమైపోతుంది లీలీ ఎందుకలా అందను. సరే అయితే నేనైతే వెళ్తాను, నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావేమో అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అనగానే ఇక్కడ లీలీ అయితే అడుగుతుంది, లేదు, నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది, నాతో పాటు డ్యాన్స్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అలా అనగానే ఇక్కడ స్మైల్ కూడా సరే అయితే రా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అలా నైట్ అంతా డ్యాన్స్ చేసి నైట్ అయితే రూమ్ కూడా వెళ్తారన్నమాట. ఇక్కడ లీలీకి అయితే తన మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి అనుకొని కాల్ అయితే లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆయన అయితే చెప్తాడు, నువ్వు ఎక్కువ రోజులు లీవ్ అనేది తీసుకో, ఇంకా అప్పుడే ఆఫీస్కి అయితే రాకు, నువ్వు ఇప్పటి వరకు మాకు చాలా అంటే చాలా కష్టపడి పనిచేసావు కదా, అందుకే నీకు ఇన్ని లీవ్స్ అనేవి ఇస్తున్నాం అనగానే ఇక్కడ ముఖం మీద అడిగేస్తుందన్నమాట. మీరు నన్ను ఫైర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు, నేను అది ముఖం మీద చెప్తే బాగానే వింటాను, కానీ ఇలాంటి వంకలు చెప్తేనే నేను వినను. నాకు తెలుసు మీరు నన్ను ఎందుకు ఫైర్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే నేను ఆ ఇన్వెస్టర్ని కొట్టాను కాబట్టి మీ సేల్స్ అనేవి తగ్గిపోతాయని భయంతో చేస్తున్నారు. సరే, నేను కూడా లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, మీరు ఎలా అంటే అలాగే అని చెప్పి ఇంకా తనైతే జాబ్ కూడా మానేయాలని చెప్పి ఆ ముఖం మీద చెప్పేస్తాదన్నమాట. నేను జాబ్ మానేస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా వెనకాల నుంచి స్మైలీ అయితే వింటాడు. ఇంకా వెంటనే లీలీ దగ్గరికి వచ్చి లీలీని అయితే పొగుడుతాడు. నువ్వు చాలా కూల్ తెలుసా, ఏ విషయమైనా ఇంత కామ్గా కూల్గా డీల్ చేయడం అంటే నేను ఎవరిని చూడలే, నిన్నే చూసా అని చెప్పి ఇక్కడ లీలీని పొగిడేసరికి లీలీ అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ రూమ్కి మనీ నేనే పే చేస్తానులే, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అనగానే నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని స్మైలీ అయితే అడుగుతాడు. ఆ మాటకి లీలీ అయితే అంటది, విధి మనల్ని కలపాలనుకుంటే ఎలాగైనా కలుపుతుంది, దానికి ఫోన్ నెంబర్ ఏమీ అవసరం లేదు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి యాంగ్చంగ్ అయితే చూపిస్తారు. యాంగ్చంగ్ అయితే ఇక్కడ హీరోయిన్ కోసం ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి హ్యాపీ 4th యానివర్సరీ అని చెప్పి అంటాడనమాట. ఈ మాటకి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పి అంటది. ఇంకా హీరో అలా వచ్చినప్పుడు అదే హాల్లో హీరోయిన్ కూడా చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూసి ఇక్కడ ఏంటి అని చెప్పి షాక్ అవుతాడు. కానీ ఇక్కడ మన హీరోయిన్ మాత్రం ఫొటోస్ అనేవి దిగుతూ ఉంటుంది అనమాట. యాంగ్చంగ్ అయితే హీరోయిన్ ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ చాంగ్ది కూడా హీరోయిన్ చూసి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. హే, ఏం చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి ఏమీ లేదు మేడం, వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీరు కూడా మూవీకి వచ్చారా అంటే హా అని చెప్పి అంటదన్నమాట జాంగ్ది. అవును, ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు అని చెప్పి అడుగుతుంది అనమాట. అలా అడిగేసరికి ఇక్కడ మన హీరోయిన్ అయితే యాంగ్చంగ్ చెయ్యి అనేది పట్టుకొని తిను నా బాయ్ ఫ్రెండ్ మేడం అని చెప్పి చెప్తుంది. విన్న మన హీరో అయితే కొంచెం షాక్లో అయితే ఉంటాడనమాట. ఇదంతా విన్న ఈ జాంగ్ది అయితే ఇలా అడుగుతుంది, అవునా, నాకు ఇప్పటి వరకు తెలియలేదు, ఇంతకీ మీ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని చెప్పి జాంగ్ది అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, ఇప్పటికి మా రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యి 4 years అయితే కంప్లీట్ అయింది మేడం. ఈరోజు మా రిలేషన్ స్టార్ట్ అయ్యి 4 years కంప్లీట్ అవ్వడం వల్ల మేమైతే మూవీ చూడడానికి వచ్చామని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న జాంగ్ది అయితే సరే మనం ఇక్కడి నుంచి వెళ్దామా అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ అయితే అంటదన్నమాట జాంగ్ది, నాకైతే వాళ్ళు త్వరలోనే బ్రేకప్ చేసుకుంటారేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ బిజినెస్ పెట్టడం వల్ల తనతో టైం స్పెండ్ చేయలేదు కాబట్టి అంటదన్నమాట. అలా వీళ్ళు సినిమా హాల్లో కూర్చున్నప్పుడు హీరో అయితే చూస్తాడనమాట హీరోయిన్ని అండ్ యాంగ్చంగ్ని. ఇంకా హీరో అయితే జల్సీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ యాంగ్చంగ్ అయితే అంటాడనమాట, నేను మీ బాస్ని అయితే చూశాను, ఆ హ్యాంగ్టాంగ్ ఉన్నాడు కదా, తనైతే నా
నా వంక ఏదో ఘోరంగా చూశాడు కోపంగా. అది నాకు నచ్చలేదనగానే తను ఎప్పుడు అందరినీ అలానే చూస్తాడు. నువ్వు తన్నైతే పట్టించుకోకు, మనమైతే మూవీ చూద్దామని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అలా అన్నప్పుడే హీరోయిన్కి సూ నుంచి కాల్ వస్తుందన్నమాట. సూ అయితే చెప్తాడు 3D ప్రింటర్ కోసం నేను ఒకరిని అప్రోచ్ అయ్యాను. తను ఎవరో కాదు, నా సీనియరే. ఇప్పుడే తను మనతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. నువ్వు అర్జెంటుగానే, నేను ఒక్కడే మాట్లాడలేను కదా ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటాడనమాట. ఇంకా తను అలా అనేసరికి హీరోయిన్ కూడా సరే అయితే అడ్రస్ అనేది పెట్టు, నేను వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అలా అనేసరికి ఇక్కడ యాంగ్చంగ్కి అర్థమైపోద్ది. హీరోయిన్ అయితే యాంగ్చంగ్ వంక చూసి ప్లీజ్ యాంగ్చంగ్ ఏమనుకోకే, నన్ను క్షమించు, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. నీకు తెలుసు కదా మా బడ్జెట్లో ప్రింటర్ దొరకడం చాలా కష్టమని, కానీ ఇప్పుడు దొరికింది, అందుకే ఈ ఛాన్స్ని నేను వదులుకోవాలనుకోవట్లేదు అనగాని సరే నువ్వు వెళ్ళు అని చెప్పి యాంగ్చంగ్ అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా యాంగ్చంగ్ని అయితే పట్టుకొని మనం ఇంకెప్పుడైనా చూద్దామని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. యాంగ్చంగ్ అయితే తనకి కోట్ అనేది ఇవ్వాలనుకుంటాడు కానీ హీరోయిన్ అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా వెళ్ళిపోవడం అనేది మన హీరో కూడా చూస్తాడు. ఇక్కడ యాంగ్చంగ్ అయితే చాలా ఫీల్ అయిపోతాడు అనమాట. హీరోయిన్తో మూవీ చూద్దామని చెప్పి అనుకుంటాడు కానీ అది కూడా అవలేదు. తన కోసం టైం స్పెండ్ చేయట్లేదని. ఇక్కడైతే క్వీజీ ఇంటి డోర్ ఎవరో కానీ పగలగొట్టేసి ఉంటారు. ఇంకా క్వీజీకి అయితే వెంటనే చాలా భయం అనేది వేసేస్తుంది అనమాట. క్వీజీ వెంటనే యాంగ్చంగ్కి ఫోన్ చేయడంతో యాంగ్చంగ్ కూడా నేను వస్తున్నానని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే సూ చెప్పిన మనిషి దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇక్కడ తినైతే చెప్తాడు ప్లీజ్ నేను ఇప్పటికీ మీకు చాలా డిస్కౌంట్ ఇచ్చాను, మీరు డబ్బులు అనేది డిపాజిట్ చేసేస్తే మీకైతే ప్రింటర్ అనేది పంపించేస్తా, ఇంతకన్నా తగ్గించేది ఏమీ లేదనగాని ఇక్కడ సూ అయితే ప్లీజ్ కొంచెం తగ్గించవచ్చు కదా, నేను నీకు తెలుసు కదా జూనియర్ కూడా లేస్తావా, నీకు బాగా క్లోజ్ కదా అనగాని నేను చాలా డిస్కౌంట్ ఇచ్చాను, దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, నీకు తెలీదా, ఇదిగో ఇప్పుడే నాకు ఒక ఫోన్ కూడా వచ్చేస్తుంది, ఆగండి నేను కాల్ మాట్లాడేసి అయితే వస్తాను, మీరే నిర్ణయం అనేది తీసుకోండి అని చెప్పి తనైతే కాల్ మాట్లాడడానికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది తను చెప్పింది బాగానే ఉంది కానీ మన దగ్గర ఇప్పుడు 5 లక్షలు అనేవి లేవు, తనకి 5 లక్షలు ఎలా ఇవ్వగలం, నా దగ్గర 1,00,000 ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి శివ అయితే చెప్తాడు అలాగైతే మనం ఇప్పుడు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందాం, తర్వాత వాళ్ళకి అప్పు అనేది తీర్చేద్దాం, మనకి ఇప్పుడు ప్రింటర్ అనేది అవసరం కదా అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా ఆలోచించి సరే అయితే నేను ఎవరినొకరు ఫ్రెండ్స్ని అప్పు గురించి అడుగుతాను, నువ్వు కూడా ఒకసారి కనుక్కో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పి ఫోన్ చేస్తారు. ఇక్కడ లీలీ అయితే షాపింగ్ అంతా చేస్తూ ఉంటుందన్నమాట, బిల్ కౌంటర్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే హీరోయిన్ అయితే ఫోన్ చేస్తుందన్నమాట. ఏంటి ఫోన్ చేసావని చెప్పి లీలీ అడగగానే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవే, నాకు అర్జెంటుగా డబ్బులు అనేది అవసరం, నీ దగ్గర కొంచెం మనీ ఉంటే ఇవ్వగలవా అంటే ఎంత అని లీలీ అడుగుతుంది. 1,00,000 రూపాయలే అని చెప్పి అనగానే లీలీ కూడా సరే నేను ఇస్తాను అని చెప్పి అంటది. ఇంకా ఆవిడతో అయితే చెప్తుంది నేను ఏ డ్రెస్సులు కొనుక్కోవాలనుకుంటున్నా ఇదంతా వెనక్కి తెచ్చేయండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా లీలీ అయితే హీరోయిన్కి మనీ ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది ముందు మేము 2 లక్షలు అనేది ఇస్తాం, తర్వాత ప్రింటర్ డెలివరీ అయ్యాక 3 lakhs ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ అయితే సైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన హీరో స్మైల్ ఇద్దరు అయితే బాస్కెట్ బాల్ అనేది ఆడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ స్మైల్ అయితే అంటాడు ఏంట్రా ఇంత అగ్రెసివ్గా ఆడుతున్నావు, నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఏమైందిరా నీకు, ఎవరి మీద కోపం నా మీద బాస్కెట్ బాల్ మీద తీర్చుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనగానే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాట వినగానే స్మైలీ అయితే అంటాడు బాయ్ ఫ్రెండే కదా ఉన్నాడు, ఇంకా తనకి పెళ్ళి అవ్వలేదు కదా, ఇప్పుడే నేను నువ్వు ముందు చూపుగా ఆలోచించు, తనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టు, అలా నువ్వు తనతో క్లోజ్ అవ్వు, అలా తనతో అడ్వాంటేజ్ అనేది తీసుకో, ఇదంతా సెట్ అయిపోతే నీకే కదా అంత బోనస్ అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడనమాట నువ్వు నాకు ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వడం మానేస్తావా అని చెప్పి కోపంగా అయితే స్మైలీ వంక చూస్తాడనమాట. ఇంకా స్మైలీ కూడా నోరు అనేది మూసేస్తాడు. ఇక్కడ యాంగ్చంగ్ అయితే క్యూజీ దగ్గరికి వెళ్ళి అంతా ఓకేనా, ఏమైనా పోయినాయా అని చెప్పి అడుగుతాడనమాట. ఏం పోలేదు, ఒక ల్యాప్టాప్ కొన్ని ఫోన్స్ అయితే పోయినాయి, పర్లేదులే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనగానే సరే నేను లాక్ కూడా బిగించేశాను, ఏం పర్లేదు అని చెప్పి అంటారన్నమాట. క్యూజీ అయితే సారీ యాంగ్చంగ్, నువ్వు హీరోయిన్తో టైం స్పెండ్ చేయాలనుకున్నావు కానీ నాకు చాలా భయం వేసి ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నేను నీకైతే ఫోన్ చేశాను, మీ టైంని నేను చాలా డిస్టర్బ్ చేసుంటాను కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి యాంగ్చంగ్ అంటాడు అదేమీ కాదు, తను చాలా బిజీగా ఉండడం వల్ల తను నాతో టైం అనేది స్పెండ్ చేయలేకపోతుంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయలేదనగానే నువ్వు తన్ని సపోర్ట్ చేసినందుకు ఫీల్ అవుతున్నావా, తను అందరిలాగా కాదు, తను చాలా కష్టపడే మనస్తత్వం, అసలు నేనేమనుకుంటానో తెలుసా, నేను పెళ్లి చేసుకునే వాడితో సింపుల్ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా బ్రతకాలని చెప్పి అనుకుంటాను, తన కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను కానీ తను నాలా కాదు అని చెప్పి అంటదన్నమాట. నువ్వైనా తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకున్నావు కదా అనగానే యాంగ్చంగ్ అయితే అంటాడు అవును, నేను ఈ రోజు కూడా తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకున్నా కానీ అది అసలు అవలా, ఇంకా టైం అనేది రాలేదనుకుంటా దానికి అంటే అదేమీ కాదు, ఈరోజు నువ్వు ఎలాగైనా తనకి ప్రపోజ్
ప్రపోజ్ చేసి తనైతే యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి ఇక్కడ యాంగ్చాంగ్కి చెప్తుంది అనమాట. ఇంకా యాంగ్చాంగ్ కూడా ఈరోజు నేను ప్రయత్నిస్తానని చెప్పి అంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏంటి ఈరోజు అలా నుంచున్నావు, ఏమైంది, హే ఏదో దాస్తున్నావు, ఏం దాస్తున్నావో చెప్పు అని చెప్పి ఏం దాస్తున్నావు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా యాంగ్చాంగ్ కూడా ఆగు నేను చూపిస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే యాంగ్చాంగ్ అయితే రింగ్ అనేది బయటికి తీసి హీరోయిన్కి అయితే మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తాడనమాట. విల్ యూ మ్యారీ మీ అని చెప్పి. ఇది వినగానే హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు ఓకే, కానీ నేను ఇప్పుడే కదా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, ఇప్పుడు నా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం, ఇప్పుడు నేను పెళ్ళి అయితే చేసుకోలేను, కానీ నేను నీ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ అయితే చేస్తాను, ఎప్పుడైతే నేను ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ అనేది ఉంటుందో అప్పుడు మన ఇద్దరం అయితే పెళ్లి చేసుకుందాం, నేనైతే నీకు ప్రామిస్ చేస్తాను మంచి ప్రపోజల్ అనేది చేస్తాను నీకైతే నేనని చెప్తుంది. ఇక్కడ సూ అయితే తన సీనియర్ ఇంకా ప్రింటర్ పంపలేదని తన ఇంటికైతే వెళ్తాడు, కానీ అక్కడ సీనియర్ అయితే ఉండడు. చాలా కాల్స్ అనేవి తన సీనియర్కి చేసిన కాల్ అనేది కలవదన్నమాట. ఇంకా అప్పుడే ఇంకో సీనియర్ రావడంతో నేను ఇక్కడ మన సీనియర్కి మనీ అనేది ఇచ్చాను, తన కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో తెలియట్లేదు, మీకేమైనా కనబడ్డా అని అడుగుతాడనమాట. ఆ మాటకి తన సీనియర్ ఇంకొక సీనియర్ చెప్తాడు, వాడు కొన్ని రోజుల నుంచి కనబట్ల, వాడికి ఫైనాన్షియల్గా చాలా అప్పు ఉందంట, వాడు రూమ్ కూడా నేనే క్లీన్ చేస్తున్నాను అండ్ అద్దె కూడా నేనే కడుతున్నానని చెప్పి అంటాడు. ఇది తెలిసిన వెంటనే హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, మనం ఇలా మోసపోయామని చెప్పి. ఇది విన్న హీరోయిన్ అయితే నేను అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ అనేది ఇస్తాను అని చెప్పి అంటది. ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇంకా ఫాస్ట్గా హీరోయిన్ అయితే పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వడానికి వెళ్తుంది అనమాట. అలా వీళ్ళు మోసపోయారని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ దగ్గర ఒక అమ్మాయి అయితే పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి పోలీసులు ఏమన్నారు మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేసి త్వరలోనే అతన్ని పట్టుకుంటానని అయితే చెప్పారు అనగానే ఇక్కడ ఈ అమ్మాయి అయితే అంటది, మేడం మనకి ఇంకా కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వట్లేదు, నేను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను, ఎనలాగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతిదీ కంప్లీట్ చేశాను, కానీ నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది, నా టాలెంట్ని ఇక్కడ వేస్ట్ చేసుకోలేను కాబట్టి నేను రిజైన్ చేయాలనుకుంటున్నానని చెప్పి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడంతో హీరోయిన్ కూడా రిజిగ్నేషన్ లెటర్కి ఓకే అని చెప్తుంది. కానీ అప్పటికప్పుడే హీరోయిన్కి కళ్ళు తిరగడంతో అక్కడికక్కడే పడిపోతుంది అనమాట. ఇక్కడ సూ మాత్రం మన హీరో దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా హీరోకి అయితే తను తయారు చేసిన అనలాగ్ ప్రోడక్ట్స్ గురించి అయితే చూపిస్తాడనమాట. హీరో కూడా ఆ ప్రోడక్ట్ అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి అయితే అడుగుతాడనమాట, మీరు మాకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతానన్నారు కదా, మీరు మాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆ ఆఫర్ ఇంకా వ్యాలిడ్లోనే ఉందా అని చెప్పి అడుగుతాడనమాట. ఇదంతా చూసిన హీరో అయితే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం హీరోయిన్కి తెలుసా లేదా అని చెప్పి. ఇంకా అప్పుడే సూకి అయితే కాల్ అనేది వస్తుంది, హీరోయిన్ని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పి. ఇది వినగానే ఇక్కడ హీరో కూడా మాటలన్నీ వింటాడనమాట. ఇంకా కంగారు పడి హీరో అండ్ సూ అయితే ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ అయితే చెప్తాడు తను చాలా స్ట్రెస్ ఫీల్ అయింది, అందుకే కళ్ళు తిరిగి అనేది పడిపోయింది, కొన్ని రోజులు తనకి రెస్ట్ అనేది అవసరమని చెప్పినంటే ఇక్కడ హీరో అండ్ సూ కూడా వింటారన్నమాట. సరే అని చెప్పి అంటారు. ఇక్కడ హీరోకి అయితే నిజం అనేది చెప్పాలని చెప్పి అనుకుంటాడనమాట. సూ యాక్చువల్గా మేము ఒక ప్రింటర్ అనేది కొనాలని చెప్పి అనుకున్నాం, కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేకపోవడంతో మేమైతే ప్రింటర్ రెంట్కి తీసుకోవాలని చెప్పి ముందుగా అడ్వాన్స్ అనేది పే చేసాం, కానీ అతను అయితే మమ్మల్ని మోసం చేశాడు. అది విషయం తెలిసిన హీరోయిన్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, అందుకే తను అంతలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనగానే హీరో అయితే అంటాడనమాట, ఇలా అయినందుకు నేను బాధగానే ఫీల్ అవుతున్నాను, కానీ బిజినెస్ ఇదే, నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హీరో అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి. ఇంకా హీరోయిన్కి అయితే ఫోన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట యాంగ్చాంగ్ దగ్గర నుంచి. కానీ హీరోయిన్ అయితే హాస్పిటల్లో ఉండడం వల్ల ఫోన్ అనేది లిఫ్ట్ చేయదు. కానీ ఇంకా అప్పుడే యాంగ్చాంగ్కి వాళ్ళ అమ్మగారు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ చెప్పమ్మా అని చెప్పి యాంగ్చాంగ్ అనేసరికి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నీకు తెలుసు కదరా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు, త్వరగా హీరోయిన్ని మనీ అడిగి నాన్నగారికి అప్పు అనేది తీర్చే ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. అమ్మ నువ్వు కంగారు పడుకు, నేను తనకి ఫోన్ చేస్తున్నానని చెప్పి అంటాడనమాట. ఇదంతా వెనకాల నుంచి క్విజీ అయితే వింటూ ఉంటుంది. క్విజీ అయితే యాంగ్చాంగ్ని అడుగుతుంది అనమాట, ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమా ఏంటి అని. ఆ మాటకి ఇక్కడ యాంగ్చాంగ్ అయితే అవును అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇంకా క్విజీ అయితే కార్డ్ అనేది ఇచ్చి నీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకో, పాస్వర్డ్ అనేది నేనైతే మెసేజ్ రూపంలో పెడతాను అని చెప్పగానే నేను నీకు ఇంట్రెస్ట్ సహా మనీ అనేది క్లియర్ చేసేస్తాను, థ్యాంక్స్ నాకు కరెక్ట్ టైంకి నువ్వు హెల్ప్ చేసినందుకు అని చెప్పి అనగానే క్విజీ అయితే మనలో మనకి ఎందుకు ఈ మాటలన్నీ అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి లీలీ అయితే వస్తుంది. ఇంకా లీలీ అయితే ఫాస్ట్గా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళేసరికి హీరోయిన్ అయితే కళ్ళు అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. లీలీని చూసిన హీరోయిన్ అయితే లీలీతో అంటదన్నమాట, నన్ను క్షమించు లీలీ, నేను నీ డబ్బులు కూడా పోగొట్టేశాను నా డబ్బులతో సహా అని చెప్పి అనగానే లీలీ అయితే హీరోయిన్కి ధైర్యం చెప్తుందన్నమాట, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఎలాగైనా సంపాదించి నాకు తిరిగి ఇచ్చేస్తావు, నీకు ఒకసారి సక్సెస్ రావాలంతే అని చెప్పగానే హీరోయిన్ అయితే చాలా ఫీల్ అవుతుంది అనమాట. నీ బాధపడికే నేనున్నాను కదా అని చెప్పి లీలీ అయితే చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.